కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట పాలనను అతిక్రమించినందుకు ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో మరో అర్హులైనటువంటి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో లోతుకుంట గ్రామంలోని వివాదాస్పదమైనటువంటి 40 ఎకరాల స్థలానికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం అయితే ఈ సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ నెల 27న ఇచ్చినటువంటి తీర్పు కాపీని హైకోర్టు తాజాగా విడుదల చేసింది. గతంలో సదరు భూమి ప్రైవేటు ఆస్తి అని సివిల్ కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసినటువంటి విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఆస్తిలోకి తాము కానీ తమ సిబ్బంది కానీ ప్రవేశించబోమని చెప్పేసి ఎటువంటి జోక్యం కూడా చేసుకోబోమని హైడ్రా కౌన్సిల్ గతంలో కోర్టుకు లిఖితపూర్వకమైనటువంటి హామీని ఇచ్చిందని కూడా తెలిపింది. అయినప్పటికీ కూడా ఆ హామీని తోసిపుచ్చి అధికారులు, భారీ పోలీసుల బలగాలు మరి జేసీబీలతో సదరు స్థలంలోకి ప్రవేశించే తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేయడం కోర్టు ఉత్తర్వులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ గ్రీకు పురాణాల్లోని హైడ్రా అనేటువంటి రాక్షస సర్పం తనకు తిరుగులేదని భావించినట్లే తెలంగాణ హైడ్రా కూడా చట్టానికి మరిక అతీతులమని చెప్పేసి భావించకూడదని కూడా హితవు పలకడం జరిగింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, మరి కోర్టు ఒత్తిడి పెరిగిన తర్వాతే సమర్పించేటువంటి అఫిడవిట్ క్షమాపణలు అంగీకరించలేమని పేర్కొంది. వ్యక్తుల పాలన కాదు, చట్టపాలనే నడవాలి అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరో అర్హులైనటువంటి అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.